హాయ్ ఎవ్రీవన్. ఫ్రంట్ సైడ్ డాట్ మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి డాట్ లెంత్ అనేది తీసుకోవాలి. ఇది మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఈ లెంత్ అనేది తీసుకోవాలి బాడీ మీద. లేదంటే ఆది బ్లౌజ్ అనుకోండి, మనకి డాట్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా, దాన్ని మెజర్మెంట్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నుంచి షోల్డర్ నుంచి 10.5 అయితే 10.5, లేదంటే 10 ఎంత అయితే అంత ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి 10 ఇంచెస్ అలా ఉంటుంది. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 10.5 అలా ఉంటుంది. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. డాట్ గ్యాప్ వచ్చేసి 7 ఇంచెస్. ఈ మార్క్ నుంచి దానిలో సగం 7 ఇంచెస్లో సగం తీసుకోవాలి. 3.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది మెయిన్ డాట్ మార్కింగ్. ఫ్రంట్ లెంత్ తీసుకోవాలి. ఫ్రంట్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్. 13 ఇంచెస్కి ఒక లైన్ గీసుకోవాలి. ఈ లైన్ నుంచి 1.5 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి 2.5 ఇంచెస్కి ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ గ్యాప్ వచ్చేసి 2.5 ఇంచెస్ ఉండాలి. ఈ సైజుకి 2.5 ఇంచెస్ సరిపోతుంది. చాలా వరకు ఈ సైజ్ ఇక్కడ 2.5 ఇంచెస్ సరిపోతుంది. ఎందుకంటే మనం సైజుని బట్టి డాట్ లెంత్ అలాగే లూజు పెంచుకుంటాం, అంతేగాని ఈ సైజులో పెద్ద మార్పే ఉండదు. చాలా రేర్గా ఉంటుంది. చాలా పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి, ఇది కొంచెం పెంచుకోవచ్చు. ఒక 3 ఇంచెస్ వరకు పెంచుకోవచ్చు. ఈ డాట్ గ్యాప్ వచ్చేసి 2.5 ఇంచెస్. ఈ మార్క్ నుంచి 2.5 ఇంచెస్కి ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు ఇలా కలిపేసుకోవాలి పైకి. ఈ మధ్యలో ఇంకొక డాట్ వేసుకోవాలి. ఈ మార్క్ నుంచి ఇలా క్రాస్గా 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. లేదంటే హుక్స్ పట్టి మొత్తానికి టేప్ పెట్టుకుని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి కూడా సెంటర్ డాట్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఆర్మ్ హోల్ వైపు నుంచి 3వ డాట్ వేసుకోవాలి. ఈ 2 డాట్ ఎండింగ్లో ఉన్నాయి కదా, ఈ రెండింటికి మధ్యలోకి వచ్చేలా ఈ 3 కూడా ఒక త్రికోణ ఆకారంలో వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి ఆర్మ్ హోల్ వైపు ఒక లైన్ గీసుకోవాలి. చూడండి, 3 కూడా త్రికోణాకారంలో వచ్చినాయి కదా. ఈ డాట్ సైజ్ అనేది సైజుని బట్టి మార్చుకోవాలంటే మనకి బస్ట్ సైజ్ ఎక్కువ ఉందనుకోండి, ఇంకొంచెం లూజ్ పెంచుకోవాలి. అలాగే లెంత్ కూడా ఇలా పెంచుకోవాలి. చిన్న సైజ్ అనుకోండి, ఇక్కడ 2 ఇంచెస్ గ్యాప్ ఇస్తే సరిపోతుంది అన్నమాట. సైజు తగ్గినప్పుడు ఇది తగ్గించుకోవాలి. సైజు పెరిగినప్పుడు అంటే కొంచెం కిందకి జరుపుకోవాలి. అలాగే లూజ్ కూడా పెంచుకోవాలి. ఫ్రంట్ సైడ్ డాట్ మార్కింగ్ అనేది ఎప్పుడూ కూడా ఇలా సైజుని బట్టి ఇక్కడ చిన్న చిన్న మార్పులు అనేవి చేసుకోవాలి. అదేవిధంగా డాట్ ఎండింగ్స్ అన్నీ కూడా ఇలా త్రికోణ ఆకారంలో వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని కుట్టుకుంటే మనకి ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.